హలో అండి. హలో అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఖాళీ అవ్వబోతుందని ఒక నానుడి ఒక ప్రచారం జరుగుతుంది. మీడియా వర్గాల్లో తీవ్ర సంచలనమైన ప్రచారం జరుగుతుంది. ఇది మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు, ఆయన కాకుండా ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి విధానాలను చూసి, ఇప్పుడు ఆయన ప్రవర్తన చూసి ఆయనేమో హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆ పార్టీ ఏమైపోతుంది, మేమేమైపోతాం, ఆయన ఏదో తప్పించుకొని ఆయన పారిపోతున్నాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు, ఆయన పారిపోతున్నాడు, మా బతుకులేంటి, మేమేమైపోవాలి, ఇప్పుడు మమ్మల్ని వదిలిపెడతారా తెలుగుదేశం వాళ్ళు అని భయంతో బిక్కుబిక్కుమంటున్నారంట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత 10 మంది ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, అంతా మేయర్లు. ఏంటి పరిస్థితి? దీని గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒక్కటండి, ఏ రాజకీయ నాయకుడైనా సరే మొదటగా తాను రాజకీయాల్లోకి రావడానికి కొన్ని వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ప్రజలకి సేవ చేద్దాం అని చెప్పేసి వస్తూ ఉంటారు. కానీ వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు డబ్బుకు సంబంధించి ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి ఈ రాజకీయం అనేది ఒకటి ప్రధానంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించి అందులో భాగంగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి పూర్తిగా కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో అరాచకాలు, అక్రమాలు చేశారని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఎంతమంది ఎవరైతే స్థానికంగా శాసనసభ్యులు కానివ్వచ్చు, స్థానిక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు, మేయర్లు, ఇలా ప్రతి ఒక్కళ్ళు స్థానిక కార్యకర్త దగ్గర నుంచి పై అధికారుల వరకు ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రాన్ని ఒక రౌడీజంగా మార్చేసిన మాట వాస్తవం అని చెప్పేసి గడిచిన 5 ఏళ్లలో ప్రతి ఒక్క ప్రజలు చూశారు. వాటికన్నిటికీ నిదర్శనం ఏంటి అంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం. ఇటువంటి ఎవరైతే అరాచకం చేసిన నాయకులంతా ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకటి, ప్రజలకు మంచి చేసి ఉంటే ఈరోజు అటువంటి భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదండి. ఈరోజు వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళు గుర్తించుకోబోతా ఉన్నారు. ఈరోజు మేము చేసిన వాటికి మమ్మల్ని కాపాడేదెవరు, మేము ఎలా రాజకీయ భవిష్యత్తు మాకు ప్రశ్నార్థకంగా మారిపోయింది, మేము భవిష్యత్తులో కొనసాగాలంటే ఎలా, మా పార్టీ అధినాయకుడికే ఈరోజు ఏం చేస్తున్నాడో పరిస్థితి అయితే అర్థం అవ్వట్లేదు. నిజంగా ఈరోజు ఎక్కడన్నా కూడా వాళ్ళకు ఒక భరోసా కల్పించిన పరిస్థితి ఉందంటారు. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టేసి ఈరోజు అసలు వాళ్ళందరూ కూడా అసలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకప్పుడు ఈ అరాచకాలతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం క్యాడర్ని ఎవరిని అసలు పోటీకి కూడా అలౌ చేయలేదు. అప్పుడు ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా 2 ఎన్నికలు జరగడం జరిగింది. 2019లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు, అందులో శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. వాళ్ళకి తగిన విధంగానే 2000 కోవిడ్ ఏదైతే అయిపోయిన తర్వాత 2021లో ఏదైతే ఉందో అప్పుడు స్థానిక ఎలక్షన్స్ జరగడం జరిగింది. స్థానిక ఎలక్షన్స్ అంటే దాంట్లో పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు. వీటిలో రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందో ప్రజలంతా కూడా చూశారు. ఒక్క చోటన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఇతర పార్టీ ఎవరైతే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, విపక్షాలు ఎవరైనా కూడా నామినేషన్ వేసే పరిస్థితి ఉందా? అప్పుడు ఒక్క చోటన్నా వేయనిచ్చారా? అందులో ప్రధానంగా చెప్పుకోదగింది ఏంటంటే అంజిరెడ్డి తాతకు సంబంధించినటువంటి, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అంజిరెడ్డి తాత గారు ఎవరైతే ఉన్నారో నామినేషన్ వేయడానికి ఒక 75 ఏళ్ల వృద్ధుడు చేతిలో నామినేషన్ పేపర్లు పట్టుకుని పోతా ఉంటే ఆయన మీద మూకుమ్ముడిగా దాడి చేసి ఆయన గాయపరిచిన మాట వాస్తవం కాదా? నామినేషన్ పత్రాలు చించేశారండి పోలీసుల సమక్షంలోనే. ఈరోజు పోలీసులు మొత్తం ఏం చేశారండి? అప్పుడు ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఒక్క అలదడి సృష్టించారు. ఒకసారి ఎన్నికలు పెట్టొద్దంటారు, ఒకసారి ఎన్నికలు పెట్టాలంటారు. అప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎన్నిసార్లు దూషించారండి. అవును, చదువుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అంత ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తి, అంత సీనియర్ అధికారి ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నికలకు సంబంధించిన ఆయన ప్రధాన కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు. ఎందుకంటే కేవలం వాళ్ళు ఏకగ్రీవాలు చేసుకోకుండా ప్రజలకి ఒక స్వేచ్ఛాకరమైన వాతావరణం ఉండాలి, ప్రజాస్వామ్యంలో చాలా మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆయన ఎంత కాలం పోరాడాడో ఆయనకి తెలుసు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు అటువంటి ఆయన్ని తీవ్రంగా విమర్శించారు. అప్పుడు అసలుకి మీరు గమనిస్తే మార్చెల్ల, అదేవిధంగా పొంగనూరు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన పొంగనూరు, పల్నాడు జిల్లాలో మార్చెల్ల ఏకగ్రీవాలు ఎట్లా అయ్యండి? అందులో కాదా అండి బుద్ధ వెంకన్న గారి మీద ఎమ్మెల్సీ, అదేవిధంగా బోండా ఉమ్మ గారి మీద దాడి చేసిన మాట అప్పుడు రాష్ట్రం మొత్తం చూడలేదు. ఆ రోజు తలకాయలు బలం కొడితే ఆ రోజు, అదేవిధంగా తురకా కిషోర్ గారి మీద, అటువంటి తురకా కిషోర్ గారికి ఈ రోజు మార్చెల్ల మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే దాడి జరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఎలా బయటకు వచ్చాయండి? ఈ రోజు కేవలం ఒక్క స్థానిక సంస్థల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలను కూడా బాయ్కాట్ చేయడం జరిగింది.
ఎందుకంటే స్వేచ్ఛగా ఎన్నిక ఏదైనా ప్రజలకు అవకాశం ఇవ్వాలి. ఇదంతా ప్రజాస్వామ్యం కదండి. ఈరోజు ప్రజలు వాళ్ళ నాయకుల్ని సర్పంచుల్ని వాళ్ళు ఎన్నుకోవాలి ఈరోజు. అటువంటిది కాకుండా ఈరోజు రెండో వ్యక్తి లేకుండా మేమే ఏకగ్రీవం చేసుకుంటాం, అధికారులు మేము ఉన్నాం, రాష్ట్రం మొత్తం మేమే పరిపాలించాలి అని చెప్పేసి ఏదైతే ఏకపక్ష ధోరణిగా వ్యవహరించారో వాటన్నిటి ఫలితమే ఇది కూడా. ఈరోజు ఆ నాయకులందరూ కూడా భయపడి ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు వద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే భయపడిపోతున్నారు. ఈరోజు మాకు పైన క్యాడర్ లేదు, మేము లేదు, చెల్లా చెదరైపోయారు ఈరోజు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో. రాష్ట్రం మొత్తంలో ఎవరైతే జెడ్పీటీసీ ఎంపీటీసీలు అందరూ ఉన్న కౌన్సిలర్లు, మేయర్లు, డివిజన్ కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా చెల్లా చెదరైపోయి వాళ్ళ రాజకీయంగా భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, అసలు ఎలా కొనసాగాలి, కార్యకర్తల పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గందరగోళంలో ఉన్నారు ఈరోజు. అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలు, అసలు పోటీ చేయడానికే తెలుగుదేశం ప్రభుత్వ నాయకులను ఎవరిని కూడా అలౌ చేయలేదు. పోలీసులు కానీ, వైఎస్ఆర్సీపీ రౌడీ ముక్కలు కానీ, అధికారులు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేయడం కూడా జరిగింది. బాయ్కాట్ చేయడం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వద్దామని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి. ఇవన్నీ ఎవరు సహకరించారండి ఈరోజు? అధికారుల సమక్షంలో జరగలేదంటారు ఇవన్నీ. ఎన్నికల అధికారులు, అప్పటికి ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, పోలీసులు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, దానికి వీళ్ళందరూ సహకరించలేదంటారు ఈరోజు. వాళ్ళు ఎవరన్నా కూడా సక్రమంగా డ్యూటీ చేసి ఉంటే ఈ రోజు రాష్ట్రానికి ఆ విధమైన పరిస్థితి వచ్చేది కదండి. ఈరోజు ఇప్పటికీ అటువంటి పోలీసు అధికారులు కొంతమంది ఇంకా పదవుల్లోనే ఉన్నారు, ఇంకా ఉన్నారు. దాని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్య కూడా తీసుకోబోతోంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకోనండి. అలా గెలిచిన వ్యక్తులందరూ ఎవరైతే ఉన్నారో, సర్పంచుల దగ్గర నుంచి కూడా, కింద స్థాయి దగ్గర నుంచి కూడా ఈరోజు వాళ్ళు మనస్సాక్షి సంబంధించి ప్రశ్నించుకుంటుంటే వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేయగలిగారా? ఆ విధంగా ఏ విధంగా వాళ్ళు పదవి చేపట్టించినప్పటికీ కూడా, అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ నియోజకవర్గానికి, వాళ్ళ ప్రాంతానికి, వాళ్ళ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏంటి? ప్రతి డివిజన్లో, పెద్ద మహానగర పట్టణాలకు సంబంధించి ప్రతి పని అంతే ఉండిపోయింది. ఈరోజు కాంట్రాక్టర్లు చెల్లించలేదు, వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు లేదు. ఈరోజు ఏ ఒక్కటి చేయకుండా ఆ విధంగా అధికారం తెచ్చుకుని ఏ ఉపయోగం? ఈరోజు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన లేదా? ప్రజలకు సమాధానం చెప్పరు. ఈరోజు రేపు వద్దున పోటీ చేయమన్న వాళ్ళు ఎవరైతే ఆ విధంగా ఏకగ్రీవాలు చేసుకున్నారో, రేపు వద్దున మళ్ళీ పోటీ చేస్తారు వాళ్ళు. రాబోయే సంవత్సరంలో సాధారణ ఎలక్షన్స్ ఉండబోతా ఉన్నాయి. వాటిల్లో మళ్ళీ వాళ్ళు తిరిగి పోటీ చేసే ధైర్యం వాళ్ళకు ఉందా? ఒకటి గమనించుకోవాలి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకంగా గెలుచుకున్న స్థానిక సంస్థల నాయకులు కానీ, పార్టీ లీడర్స్ అందరూ కూడా, వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా ఎమ్మెల్యేలు 10 మంది గెలిచిన వాళ్ళు కానీ వీళ్ళందరూ టీడీపీ వైపు చూడటం చూసి, టీడీపీ వైపు వాళ్ళ చూపు ఇదంతా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి తలపట్టుకున్నారు తాడేపల్లి ప్యాలెస్లో అంటున్నారు. ఉన్నవాళ్ళు కూడా అందరూ పోతున్నారు. ఉన్నవాళ్ళు పోయే, ఉంచుకున్నది పోయే అని 151 మంది ఎమ్మెల్యేలు పోయే, అధికారం పోయే. ఇప్పుడు స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు అన్నీ చేజారిపోతున్నాయని చెప్పి ఈ భార్యాభర్తలు ఇద్దరు తలపట్టుకుని ఉన్నారంట. ఒకటి మీరు ఏదైతే అంటున్నారో తలపట్టుకుని చెప్పేసి, దానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏం చేశారు గడిచిన 5 సంవత్సరాల్లో. రెండోది, ఈ స్థానిక నాయకులు ఎవరు నడుతున్నారు, వీళ్ళందరూ కూడా ఒక్కదానికోసం చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ డోర్లు తెరవడమే ఆలస్యం ఉంది. ఒక్కసారి గేట్ ఓపెన్ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధికార పక్షం నాయకులు ఎవరైతే ఉన్నారో, లోకేష్ గారు ఏమండి, ఎవరైనా కూడా ఒక్కసారి ప్రకటించేశారంటే ఒక్కళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో అని చెప్పేసి వాళ్ళే చెప్పట్లేదు అంటారు. ఈరోజు వాళ్ళు కూడా ఒకటేనండి, ప్రజలకి సేవ చేయాలి, ఎక్కడైనా మేల్కొందామని కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన అరాచకాలను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మేము ఎలాగైనా కాపాడుకోవాలి, మాకు పైనుంచి ఎలాగూ సహాయం చేసేది లేదు వాళ్ళ క్యాడర్ సంబంధించి, ఇంకా మమ్మల్ని మేము ఎలా కాపాడుకొని భయపడుతూ ఉన్నారు. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని అటువైపు వెళ్ళాలని ఆలోచనలు వస్తామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం గేట్లు తెరిస్తే మొత్తం వైసీపీ ఖాళీ అయిపోద్ది అంటారు, జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళిపోతాడు అంటారు. మొత్తం ఈరోజు పరిస్థితులు అలా కల్పిస్తున్నాయి కదండి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా పరిస్థితి లేదంటారు ఈరోజు. అవును, మరి పరిస్థితులు చెప్పేది ఈరోజు ప్రజలంతా కూడా చెప్పే సమాధానం అదంతా కూడా. అది చూద్దామండి. ముందు రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందో చూద్దామండి. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.